మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. తమిళనాడు మొత్తం తగలబడిపోతోంది ఇష్యూ మీద. ఏదైతే సండే నవంబర్ 2 ఆ రోజు రాత్రి 10-10:30 టైంలో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో బయట ఒక అమ్మాయి నిల్చుకోంది. అక్కడ కారులో తనకి నచ్చిన అబ్బాయి అక్కడ కూర్చోన్నాడు. ఆ అమ్మాయికి 20 ఏళ్ళు. ఇది బాగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. అక్కడే కాలేజీలో చదువుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ కారులోకి ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసులో నిందితుల్ని ఎలా పట్టుకున్నారంటే 300 నుంచి 400 సీసీ కెమెరాలు వాడి పట్టుకున్నారు. ఏదైతే అక్కడ కారు ఉందో ఆ కారు దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. అక్కడ ఆ కారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. లోపల ఉన్న అబ్బాయికి అనుమానం వచ్చింది. కార్ స్టార్ట్ చేసి మూవ్ చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ 3లో ఒకడు కింద రాయి ఉందో ఆ రాయిని తీసుకొని ముందున్న గ్లాస్ అద్దాలు పగలగొట్టేశాడు. చేతిలో కొడమలి పట్టుకొని అతన్ని కొట్టారు. ఆ అబ్బాయి అక్కడే స్పృహ తప్పి కూడా పడిపోయాడు. లోపలున్న అమ్మాయిని ఈ 3 మృగాలు, అందులో 2 అన్నతమ్ముళ్ళు, ఒకే తల్లికి పుట్టిన చిచ్చి, అసలు తలుచుకుంటేనే లిమిట్. మృగాలు కూడా భయపడే విధంగా చేశారు. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు కూడా ఏమీ లేవు, చీకటి. ఇదంతా 10-10:30 మధ్యలో జరిగింది. వీళ్ళ మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంది, ఎవరు చూడరు, మానభంగం చేసి తప్పించుకొని పారిపోవచ్చని అనుకున్నారు. 11:20కి ఈ అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు అన్నా కదా. ఈ అబ్బాయి లేచాడు, 100కి డైల్ చేశాడు. ఆ కాల్ చెన్నైకి వెళ్ళింది. చెన్నై నుండి కోయంబత్తూరుకి వెళ్ళింది. అక్కడ ఒక్కసారిగా 100 మంది పోలీసులు టార్చ్ లైట్లు వేసుకొని అర్ధరాత్రి 11:20 నుంచి 4 గంటల వరకు మినిమం 5 గంటల సేపు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఏరియా మొత్తం జల్లెడ పెట్టినా దొరకలేదు. ఫైనల్గా ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి లేచి గోడ వెనకాలనే పోలీసులు ఉన్నారు. వెంటనే పోలీసుల్ని చూసి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. వెంటనే ఆ అబ్బాయి ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు వాళ్ళిద్దరిని. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి మీరు నమ్మరు, మీరు ఒక్కసారి ఊహించుకోండి, 20 ఏళ్ళ ఆడపిల్ల ఎలా ఫీల్ అయి ఉంటుంది పోలీసులకి చెప్పేది. సో జరిగిందంతా చెప్పింది పోలీసులకి. సో వెంటనే ఆ మృగాల్ని పట్టుకొని వాళ్ళని, మృగాలు అనే పేరు కూడా తక్కువే వాళ్ళకి, వెంటనే దీని మీద స్టాలిన్ కూడా పెద్ద నోట్ రిలీజ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూ మీద విజయ్ పార్టీలో కూడా పెద్ద ప్రొటెస్టే నడుస్తూ ఉంది. తమిళనాడు మొత్తం తగలబడిపోతూ ఉంది. అందరికీ ఏం తెలుసు, 3 మృగాలు అమ్మాయిని పాడు చేశారు, ఎయిర్పోర్ట్ వెనకాల ఇది జరిగింది, ఇది మాత్రమే తెలుసు చాలామందికి. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. వాళ్ళ గురించి పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాబట్టి ఒక ఛాలెంజ్గా మారిపోయింది పోలీసులకి ఈ కేసు అనేది. ఇంకా అబ్బాయి ఏదైతే కొట్టారో ఆ అబ్బాయి బైక్ పేరు ఒకటి చెప్పడం జరిగింది. ఇంకా పోలీసులు, మీరు నమ్మరు, 300 నుంచి 400 సీసీ కెమెరాలు జల్లెడ పెట్టడం మొదలుపెట్టారు పోలీసులు. ఆ రోజుకి ముందు రోజు అనుకుంటా బైక్ థెఫ్ట్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది పోలీసుల స్టేషన్లో. అది ఆధారంగా తీసుకొని ఒకటిని ఐడెంటిఫై చేసి స్టార్టింగ్లో ఆ కారులో ఉన్న వ్యక్తిని కొట్టారని చెప్పాను కదా, ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ దొబ్బేశారు. ఈ అబ్బాయి ఈ ఫోన్ అమ్ముదామని చూశాడు. ఈ అబ్బాయి షాప్లో ఫోన్ అమ్ముదామని వెళ్ళేసరికి అక్కడ ఒక అతనికి అనుమానం వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ 3ని లోపల వేసి క్వశ్చనింగ్ మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది వింటే ఎలాంటి మనిషినైనా షాక్కి గురయ్యేలా చేస్తుంది. అందులో ఒకటి పేరు టి కరుప్పస్వామి, వయసు 30 ఏళ్ళు. వీడిని సతీష్ అని కూడా అంటారు. వీడికి తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పాను కదా. సో వాడి పేరు కాళేశ్వరన్. వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, వయసు 21 ఏళ్ళు. ఇంకొకడు ఉన్నాడు. సో వీడు గుణ, వీడి పేరు మదురైకి సంబంధించిన వ్యక్తి. ఈ 3 ఎన్నో తప్పులు చేసి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయట వచ్చిన మృగాలు వీళ్ళు. బెయిల్ మీద బయట వస్తే ఎలా ఉండాలి, చేతిలో ఆయుధాలు పెట్టుకోకూడదు. సో ఇది అక్కడ ఏదైతే జడ్జి ఉంటారో వాళ్ళు చెప్పి పంపిస్తారు ముందే. క్రైమ్ ఏదన్నా క్రైమే. రీసెంట్గా అబ్బాయి మీద టీచర్ లైంగిక వేధింపులకు కూడా పాల్పడింది. ఆ అబ్బాయి తట్టుకోలేక చనిపోయాడు. ఏదైనా క్రైమ్కి క్రైమే అది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. అక్కడ మానభంగం జరిగింది. చాలా వీడియోస్ చూస్తున్నా, మనమే జడ్జ్మెంట్ చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు మనకి. మనమే తప్పు అన్నట్లు రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు చాలామంది కూడా. అడగాలి ఖచ్చితంగా. డెమోక్రసీ, ఇది ప్రశ్నించాలి. దేశం అంటే రాజకీయ నాయకులు మాత్రమే కాదు, మనం అందరం. ఇంకొకటి మాట్లాడాలి నేను, వీళ్ళ 3 మందు తాగున్నారు. ఏదైతే వీళ్ళ బాడీలో ఆల్కహాల్ కూడా ట్రేస్ చేయడం జరిగింది. అయితే ఆ ఏరియాలో వైన్ షాపులు లేకుండా చేసి 2 ఏళ్ళు అయింది. ఇది పోలీసులు చెప్తా ఉంటే మాట. సో వీళ్ళకి మద్యం ఎక్కడిది?
అక్కడ చుట్టుపక్కల ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు వీళ్ళు మద్యం సేవించినట్టు. ఇష్యూ అక్కడ లోకల్ లీడర్స్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. ఇది మెయిన్ మ్యాటర్. మృగాల్ జైలు నుంచి బెయిల్ మీద బయట వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు. చూడు, ఇది పాయింట్. అంటే దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు. సో ఈ నిందితుల గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడినాయని కూడా మీ ముందుకు ఇంకో వీడియోతో ముందుకు వస్తాను.